సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి మళ్ళీ మాట్లాడుకుంటే క్రమం ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనలో హాస్పిటల్లో ప్రెసెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న శ్రీతేజ్కి సంబంధించిన వ్యవహారంపై ఏ స్థాయిలో ఇప్పుడు డిస్కషన్ జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ప్రొడ్యూసర్ దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. శ్రీతేజ్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు. ఆయన ఇప్పటికే 2 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశామంటూ చెప్పుకొచ్చారు. వడ్డీ రూపంలో వస్తున్న డబ్బులని శ్రీతేజ్ తండ్రికి వచ్చేలా చేస్తామంటున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. హాస్పిటల్లో దాదాపు 70 లక్షల రూపాయలు పే చేశామంటూ చెప్పుకొచ్చారు. ఆయన రీహాబిలిటేషన్ ఖర్చును అల్లు అర్జున్ భరిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఇటీవల ట్రీట్మెంట్కు డబ్బులు సరిపోవట్లేదని శ్రీతేజ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. సంధ్యా థియేటర్ ఘటనలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. శ్రీతేజ్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన ఇప్పటికే 2 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశామంటూ చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. వడ్డీ రూపంలో వస్తున్న డబ్బులని శ్రీతేజ్ తండ్రికి వచ్చేలా చేస్తామంటూ చెప్పుకొచ్చారు ఆయన. సో ఈ క్రమంలోని ఇంతకీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏమంటున్నారు ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని ద్వారా భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు. ఇంకా కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు. సో అప్పుడు నేను భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా 2 crores రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక 75,000 ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు. అది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ 2 crores రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది. బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇంకా భాస్కర్ ఏమైనా ఉంటే భాస్కర్ వాళ్ళ బ్రదర్ మాట్లాడు. ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. వన్యవ్యాస్ సార్, అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తో అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను, ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను అని నిన్న కాల్ చేశారు. నిన్న కాల్ చేసి ఇవాళ రమ్మన్నారు. మాట్లాడి ఒక 6 months వరకు నాకు రియాబ్లో ఉండి మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతా కూడా అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి చేస్తా అన్నారు. అది ఒకసారి దిల్ రాజు సార్తో రిక్వెస్ట్ చేసిన, అది ఇప్పుడు ఓకే చేశారు. సో ఇది భాస్కర్ గారు చెప్పినట్టు బాబుకి ఇంకొక 6 months దాని ట్రీట్మెంట్ గురించి అక్కడే ఉంచి ఫిజియోథెరపీ ఇవన్నీ చేయించాలి, కంప్లీట్గా అక్కడే ఉండటానికంటే ఇదే సపోర్ట్ కంటిన్యూ అయితే ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉందని డాక్టర్ సజెస్ట్ చేశారు. తప్పకుండా నువ్వు 6 months కాదు 1 year అయినా ఇంకా అక్కడే బాబుని పెట్టి అన్ని ట్రీట్మెంట్లు ఏం కావాలో ప్రాపర్గా చేయించుకో. దానికి నేను మాట్లాడి చేయించే బాధ్యత నాది. ఇంత చేసిన వాళ్ళకి ఇది చేయడంలో ఏముంటది, అందరం మేము సార్ సపోర్ట్ ఇచ్చినందుకే బాబుని ఈ స్టేజ్ వరకు తీసుకురాగలిగిన ఏదన్నా మేము చూసుకుంటాం, డోంట్ వరీ. ఓకే, లాస్ట్ ఇయర్ రైట్, ఏదున్నా మేము చూసుకుంటాం డోంట్ వరీ అంటూ అక్కడ భాస్కర్కి మాట చెప్పొచ్చారు దిల్ రాజు. ఇటు శ్రీతేజ్ ఆరోగ్యంపై ప్రస్తుతం ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో తన ఆరోగ్యానికి మరి ముఖ్యంగా శ్రీతేజ్ ట్రీట్మెంట్కి డబ్బులు సరిపోవట్లేదని చెప్పి భాస్కర్ అంటే శ్రీతేజ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన క్రమంలో ఇప్పుడు ప్రొడ్యూసర్ దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. ఆయన వెళ్ళారు, అక్కడ కుటుంబంతో మాట్లాడిన తర్వాత ఇంకొక 6 monthsలో బాబు కోలుకునే అవకాశం ఉంది, ట్రీట్మెంట్ జరుగుతోంది. దాంతోపాటు 2 కోట్ల రూపాయలని సంబంధించి డిపాజిట్ చేసాం. ఇప్పుడు వడ్డీ రూపంలో వస్తున్న డబ్బుల్ని శ్రీతేజ్ తండ్రికి వచ్చేలా చేసామంటూ కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పుకొచ్చారు. హాస్పిటల్లో దాదాపు 70 లక్షల రూపాయలు
పే చేసాం ట్రీట్మెంట్ వ్యవహారంలో చెప్పుకొచ్చారు. ఇక రీహాబిలిటేషన్ ఖర్చుని అల్లు అర్జున్ భరిస్తున్నారంటూ ఇటు ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదిరిపడుతోంది, ఇటీవల ట్రీట్మెంట్కి డబ్బులు సరిపోవట్లేదని చెప్పి శ్రీతేజ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత వెళ్ళి మాట్లాడారు. ఆయనతో ఈ అంశానికి సంబంధించి ఆ డీటెయిల్స్ని తెలుసుకున్నారు. ఎంత అవుతోంది, ఏం జరుగుతోంది, ప్రస్తుతం ఎలా ఉంది, ఇంకా ఎన్నాళ్ళు పట్టే అవకాశం ఉంటుంది, డాక్టర్లు ఏమంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నారు. మాట్లాడిన తర్వాత ఇటు ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడిన ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతుంది. కరెక్ట్గా ఏడాది అయింది ఈ రోజుకి ఈ ఘటన జరిగి. సో ఏడాదిగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు, ఇంకొక 6 నెలలు పట్టొచ్చు అని చెప్పి మనకు అర్థమవుతుంది. యాజ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెడ్, ప్రొడ్యూసర్ దిల్ రాజు మాటలు మనం కనుక గమనిస్తే ఇంకొక 6 నెలల్లో ఆయన కోలుకునే అవకాశం ఉందని చెప్పి మనకి అర్థమవుతున్న క్రమం. సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఆ తండ్రి కూడా రియాక్ట్ అయ్యాడు, ఇలా కాంటాక్ట్ చేయడం జరిగింది, ఇలా మాట్లాడడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పుకొచ్చిన సిచ్యువేషన్. ఈ ఘటన మీద మీరేమనుకుంటున్నారు, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.